10వ అధ్యాయం గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 వర్స్ 25 ఆన్వర్డ్స్. 25వ వచనము తర్వాత నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సహజంగా పలు సందర్భాల్లో మనం విన్నటువంటి మాటలు. వీటిని మంచి సమరయుడి యొక్క కథ లేదంటే మంచి సమరయుడి గురించినటువంటి కొన్ని మాటలు ఇక్కడ కనపడతాయి. గుడ్ సమరైటన్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాళ్ళకి మీకు హెడ్డింగ్ ఉంటుంది పైన. 25వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. 10వ అధ్యాయం లూకాసు వార్త. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. అందుకైన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైనా, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగే చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొల్ల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, అతడు అతని మీద జాలిపడిన వాడే అని. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో అద్భుత రీతిగా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చి నీ యొక్క వాక్యంను ధ్యానించుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. మత్తయి సువార్తలోని తండ్రి కొన్ని వచనాలు మేము చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా నీ యొక్క నడిపింపు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్పుణ్ణి అయోగ్యుని సిలువ చాటును మరుగుపరుచుకోండి తండ్రి. మీరు మాట్లాడండి యేసయ్య. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి, మా బ్రతుకులు మారుతాయి. అదేవిధంగా వాక్యం వింటూ ఉండగా నీ యొక్క వాక్యం మా హృదయంలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మా హృదయాలు సిద్ధపరచమని ఈ వాక్య ధ్యానం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి విన్నటువంటి వాక్యం మా జీవితంలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. సార్, మీరు ఎవరన్నా సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? వెళ్ళారా? ఓకే. అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ కథ వినే ఉంటారు కదా. ఏ వృత్తాంతం? సమరయుడి కథ. ఏ సమరయుడు అంటే అయినా మంచి సమరయుడు. ఎందుకని అడుగుతాను, నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు. అందుకని సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరికీ కథ తెలుస్తుంది అని చెప్పి బాగా తెలుసు మనకి. మంచి సమరయుడు, గుడ్ సమరైటన్. అయితే ఈ వచనాలకి మనం ఎట్లా ధ్యానం చేసుకోవాలి వీటినంటే, సామాన్యంగా మంచి సమరయుడి గురించి చెప్తున్నట్లుగా మనం వీటిని ధ్యానం చేసుకునే దానికంటే కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పి ఈ వచనంలోకి ముందుకు వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు వాడి హృదయంలో ఏముందంటే ఆలోచన, ప్రభువుని ఎలా అయినా సరే శోధించాలి అనే ఆలోచన కలిగి వచ్చాడు. ఏం చేయాలి? శోధించాలి.
ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా చిక్కుముడి ప్రశ్నలు వేయాలి, ఏదో రకంగా ఈయన అవమానపరచాలి, ఏదో రకంగా ఈయన బలహీనపరచాలి, ఏదో రకంగా వీడి కాలు పట్టుకు లాగాలి అని ఉద్దేశంతో వచ్చిన వాడెవడు? ధర్మశాస్త్రోపదేశకుడు. అతని పేరు లేదు కానీ అతని వృత్తి వ్రాయబడి ఉంది. ఏంటట ఆయన వృత్తి అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఏంటి ఆ ధర్మశాస్త్రము? మన బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు. ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? ఆదికాండం తర్వాత ఏంటి? నిర్గమకాండం తర్వాత వీటిని ధర్మశాస్త్రము అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక బోధకుడు ఉన్నాడు, స్పెషలిస్ట్ ప్రొఫెసర్. ఈయన ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని చిక్కుపరచాలని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడంటే చూడండి అక్కడ, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయవలెను? నిత్య జీవానికి ఏమవ్వాలనుకున్నాడు ఈయన? వారసుడు. వారసుడు అవటం అంటే అర్థం ఏంటి? ఇంకా హ్యాండ్ సిస్టర్స్ నెక్స్ట్ నువ్వే. ఇంకా ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారి ఆస్తికి నేను వారసుని కదా. ఇప్పుడు మా నాన్నగారు లేకపోతే ఆ ఆస్తి అంతా ఎవరిది? నాదే. నేను వారసుని కాబట్టి ఇప్పుడు ఈయన అడిగే ప్రశ్న ఏంటంటే, నిత్య జీవం ఉంది కదా? ఉంది. అదే కదా ప్రభు బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొట్టమొదటి మాట దేని గురించి చెప్పారంటే పరలోక రాజ్యం గురించి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళి ఇప్పుడు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఆయన మొట్టమొదటి బోధ దేని గురించి బోధ చేశారు? పరలోక రాజ్యం గురించి, నిత్య రాజ్యం. ఇప్పుడు ఈయన వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రాముఖ్యమైన విషయం మీద ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. యేసయ్య, బోధకుడా, నిత్య రాజ్యం ఉంది అని చెప్పి అంటూ ఉన్నాను, సరే బాగుంది. ఆ నిత్యరాజ్యానికి నేనేమవ్వాలి? వారసుని అవ్వాలి. అంటే ఆ నిత్యరాజ్యాన్ని నాది అవ్వాలి. ఆ నిత్యరాజ్యంలో నేను ప్రవేశించాలి. ఆ నిత్యరాజ్యంలో నా తర్వాత ప్రయాణం ఉండాలి. ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలి? నేను నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఏమడుగుతున్నాడు ఈయన యేసుక్రీస్తు ప్రభుని? నేనేం చెయ్యాలి? ఏంటి అడుగుతున్నాడు? నేనేమి చెయ్యాలి? ఎప్పుడన్నా మీరు ఈ ప్రశ్న వేసుకున్నారా? వేసుకోలేదా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి అనే ప్రశ్న వచ్చింది ఎప్పుడన్నా? ఇప్పుడు మీకు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలనుకోండి, ముందుగా ఏమడుగుతారు? మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు కదా. ఏమేమి పేపర్లు కావాలి, ఏం చేయాలి అన్నీ పెట్టాలి ముందు, తర్వాతే. అట్లాగే మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న? పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఈ బోధకుడికి ఒక చిన్న అనుమానం, ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని అడగటం కోసం ప్రభు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా, నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దీనికోసం వెంటనే ప్రభు సమాధానం చెప్పలా. తర్వాత వచనంలో మనం చూస్తే ప్రభు సమాధానం చెప్పారా? చెప్పలా. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నతోనే సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు ప్రభు ఆయన్ని. ఏమని అడుగుతున్నాడంటే, బాగుందిరా, నీ పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిని అయ్యా నేను. ఓకే, ధర్మశాస్త్రాన్ని బోధిస్తావు కదా, అయితే ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? నీవేం చదువుకున్నావు అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? తిరిగి యేసుక్రీస్తు ప్రభు ప్రశ్న అంటే ప్రశ్న అడిగిన వాడినే అడిగాడు. వాడి ఇంటెన్షను ప్రభువుని ఇబ్బంది పెట్టాలని, ప్రభు యొక్క ఉద్దేశం వాడి మనసులో ఏముందో బయటికి ముందుకు తీసుకురావాలని వాడిని అడుగుతున్నాడు. అరే, నువ్వు ధర్మశాస్త్ర బోధకుడు కదా, బాగా తెలుసుగా ధర్మశాస్త్రం, ఇతరులకు బోధిస్తూ ఉన్నావు. మరి ఆ ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది ఒకసారి చెప్పు నాకు, ఏమైనా రాశారా దీని గురించి అని అడిగితే వాడు వెంటనే వాడికి తెలిసిన పదాన్ని బయటకు తీసుకుని వచ్చాడు, తెలిసిన మాటను తీసుకుని వచ్చాడు. ఏంటట ఆ మాట? దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలను. ఇది మొదటి మాట. రెండవది ఏమని చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. 2 విషయాలు చెప్పేశాడు యేసుక్రీస్తు ప్రభువుకి సమాధానంగా. మొదటిగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి? దేవుడైన ప్రభువు నువ్వు సేవించాలి, మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటట? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. ఈ 2 పనులు చేసిన వాళ్ళు దేనికి వారసులు అవుతారు? నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. సరే, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం అదే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిత్య రాజ్యానికి వారసులు అవుటకు ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పిన పద్ధతులు 2. ఒకటి ప్రభువుని సేవించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి.
ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సహజంగా ఎవరు నా మాట చెప్తే కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎప్పుడైనా ఇది సాధ్యపడుతుందా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం సాధ్యపడుతుందా? సాధ్యమవుతుందా? నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించగలవా? దేని గురించి ప్రభువు మాట్లాడుతున్నారు? ఈ వచనం మనకి ఏం నేర్పుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాం అనుకోండి. ఇక్కడ నుంచో ఏం దిగాం? మనం గ్రూప్ ఫోటో దిగాం. తర్వాత రోజు ఆ గ్రూప్ ఫోటో నేను గ్రూప్లో పెట్టాను. మన అందరి నెంబర్స్ ఉంటే ఆ గ్రూప్లో పెట్టాను. మీరు ఫోటో ఓపెన్ చేయగానే మొట్టమొదటిగా ఎవరి కోసం చూసుకుంటారు? పాస్టర్ గారు ఉన్నారని చూస్తావా? సిస్టర్ ఉందని చూస్తావా? చూడు, ఇది పాయింట్. ఎవరి ఫోటో జూమ్ చేసుకుంటాం ముందు? మంద క్లియర్గా వచ్చిందా రాదా ఇంపార్టెంట్. పక్కవాడు ఉన్నాడా? వాడు సగం సగం కట్ అయ్యాడండి, పోతే పోయాడులే, నేనున్నాగా. మరి నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించండి అంటే ఇప్పుడు ఈ మాట నేను ఎట్లా నా జీవితంలో క్రైస్తవుడిగా తీసుకోవాలి? ప్రభు ఏం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు? ప్రభు ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు? ధర్మశాస్త్రోపదేశకుడు ఏం అడిగాడు ప్రశ్న? ప్రభు ఏం మాట్లాడుతున్నారు? అయితే ప్రభువుకి ఎప్పుడైతే ధర్మశాస్త్రోపదేశకుడు ఈ మాట చెప్పాడో, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనని ఉందని చెప్పాడో, ప్రభు అంటున్నారు సమాధానంగా, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగే చేయము, అప్పుడు నీవు జీవించవు. ఎక్కడ జీవిస్తావు? నిత్యరాజ్యం. ఎప్పుడు జీవిస్తావు? నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నీ ప్రభు అయిన దేవుని సేవించినప్పుడు. రెండు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు. ఎక్కడ జీవిస్తావు నువ్వు? పరలోకంలో. ఆ సమాధానం ప్రభువే చెప్పేశారు. ఇంక వాడికి ఉత్తరమే ఇవ్వాల. ప్రశ్న అడిగింది వాడే, సమాధానం చెప్పింది కూడా వాడి నోటితోనే. ప్రభు ఏమంటున్నారంటే అలాగే చేయి, ఇంక చాలు అన్నారు. అయితే వీడు అంతటితో వాడు వదిలిపెట్టలే. ధర్మశాస్త్రోపదేశకుడికి మరొక ధర్మ సందేహం వచ్చింది. ఏంటి ఆ ధర్మ సందేహం? చూడండి, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి తన తెలివిని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అలాగే చేయము, అప్పుడు జీవించదు అని ప్రభువు ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పాను. అయితే 29వ వచనం, తాను నీతిమంతుడైనట్లు కనబరచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడు అని చెప్పి ఎవరిని అడిగాడు? యేసయ్యని అడుగుతాడు. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని రాయబడి ఉంది. ఇంతకీ నా పొరుగువాడు ఎవడు అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? మళ్ళీ ప్రశ్న ప్రభువుని అడుగుతాడు. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు మీ పక్కన. మీ పొరుగువాడు ఎవడు అని సహజంగా నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే ఎవరిని చూపిస్తారు? పక్కన ఉన్న ఆయన చూపిస్తారు కదా. ఇప్పుడు మీ ఇద్దరు కూర్చున్నారు, పొరుగువాడు ఎవరు అంటే పక్కన ఉన్న ఆయన పొరుగువాడు. 2 ఇళ్ళు ఉన్నాయి, మీ పొరుగింటి వారు ఎవరు అంటే పక్కన ఇంటివారు, పొరుగింటి వారు. వాళ్ళని మనం పొరుగు ఇల్లు అని పిలుస్తాం, మా పొరుగున ఉన్నటువంటి వారు. ఇప్పుడు వీడికి వచ్చిన సందేహం ఏంటంటే, నా పొరుగువాడు అంటే ఎవడు? దానికి ప్రభువుని అడగాల్సిన ప్రశ్న ఏమైనా ఉందనుకుంటారా మీరు? ఏం లేదు కదా. ఎందుకు ప్రభువుని అడగాలి? నీ పక్కన ఉన్నవాడు నీ పొరుగువాడు. దాన్ని ప్రభువుని అడగవలసినటువంటి అవసరత ఏంటి అంటే, ఇక్కడే ప్రభువు దగ్గర నుంచి ఏదైనా తప్పు జరుగుతుందేమో ఒక సమాధానం పట్టుకుందామని చూస్తున్నాడు. ఏంటి వీడి ఉద్దేశం అంటే, పొరుగువాడు అంటే ప్రభువు ఏం చెప్తారు? పొరుగువాడు అంటే ప్రభు ఇచ్చే సమాధానం ఏంటి? పొరుగువాడి గురించి ప్రభు తన ఉపదేశంలో ఏమైనా చెప్తారా? పట్టుకుందాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి సమాధానంగా ప్రభువు ఒక వృత్తాంతం చెప్పారు. ఏ వృత్తాంతం? ఎవరి గురించి చెప్పారంటే సమరీయుడి గురించి చెప్పారు. ఎవరి గురించి? సమరీయుడు. ఎవరి గురించి? సమరీయులు అంటే ఎవరో తెలుసా మీకు? ఇశ్రాయేలు దేశంలో 3 కాంటినెంట్, మూడు భాగాలుగా ఉంటుంది. పై భాగము ఉత్తర భాగాన్ని గలిలయ అంటారు, మధ్య భాగాన్ని సమరియా అంటారు, దక్షిణ భాగం కింద భాగాన్ని యూదయ అని చెప్పి పిలుస్తారు. ఈ 3 భాగాలు. మీరు అందుకనే బైబిల్ సువార్తలు చదివేటప్పుడు సమరియా, యూదయ, గలిలయ ఈ పదాలు కనపడతాయి. ఈ 3 భాగాలు. అయితే ఇశ్రాయేలీలు అన్ని చోట్ల లేరు. ఇశ్రాయేలీలు యూదయ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, గలిలయ ప్రాంతంలో ఉన్నారు. ఒక ప్రాంతంలో వాళ్ళు లేరు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే సమరియా. అంటే ఇది ప్రాంతం పేరు మాత్రమే కాదు, కానీ అక్కడ ఉండే ప్రజలను సమరీయులు అని చెప్పి పిలుస్తారు. ఏమని? సమరీయులు. భారతదేశం అని ఏమని పిలుస్తాం మనం? భారతీయులు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళని
ఆంధ్రులు అని పిలుస్తారు. ఓకే, అట్లాగే మహారాష్ట్ర వాళ్ళు అని పిలుస్తారు, మరాఠీలు అని పిలుస్తారు. ఇట్లా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఉండే పేరు. అట్లాగే సమరియా ప్రాంతంలో ఉండే ప్రజలను అని పిలుస్తారు సమరీయులు అని చెప్పి పిలుస్తారు. ఎవరండి ఈ సమరీయులు అని ఒకసారి చేస్తే వీళ్ళని బయట నుంచి వచ్చారా, బయట తెగ అంటే కాదు. మనకి ఎప్పుడైతే యూదులు పట్టుబడి సిరియా ప్రాంతానికి తీసుకుని పోయారో, లేదంటే మనం బైబిల్ స్టడీలో చూస్తూ ఉన్నాం కదా, బైబిల్ స్టడీలో కొన్ని ప్రాంతాల గురించి చదువుకుంటూ ఉన్నాం. అష్షూరు సామ్రాజ్యాల గురించి, సిరియా గురించి, దమస్కస్ గురించి, పైన స్థలాల గురించి చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారో అక్కడ వారిని వివాహం చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు మళ్ళీ వేరే జాతి వాళ్ళని చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. అంటే ఇప్పుడు సమరియా ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరంటే స్వచ్ఛమైనటువంటి యూదులు కాదు. ఎవరు కాదు వాళ్ళు? స్వచ్ఛమైన యూదులు కాదు. మీరు మన పట్టణాల్లో, మన ఊళ్ళలో అగ్రహారం అని పేరు విన్నారు ఎప్పుడైనా? విన్నారా? బ్రాహ్మణ అగ్రహారాలు ఉంటాయి. దాంట్లో ఎవరుంటారు? అందరూ ఇంకెవరన్నా ఉంటారు అక్కడ? ఉండరు. ఇంకా ఆ స్థలం కానీ ఆ ప్రాంతం కానీ ఎవరికి సంబంధించింది? వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉండాలి. యూదులు కూడా అంత నిష్ఠగా ఉంటారు, మనకు తెలియదు. ఇంకా మన వాళ్ళు తక్కువ, మన వాళ్ళు చాలా తక్కువ. యూదులు ఇంకా చాలా నిష్ఠ ఎక్కువ వాళ్ళకి. యూదులు పక్కవాడితో, యూదుడుగానే వాడితో మాట్లాడు, వాడి ఇంట్లో మంచినీళ్ళు తాగడు, వాడితో పరిచయం పెంచుకోడు, అసలు ఒప్పుకోడు వాడిని. అంత నిష్ఠగా ఉంటారు ఎవరు? యూదులు. సరే, మన అంశంలోకి వద్దాం. అయితే ఈ సమరీయులు అంటే ఎవరంటే భార్య కానీ భర్త కానీ యూదులై ఉండవచ్చు, కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు. ఇప్పుడు వీళ్ళు స్వచ్ఛంగా యూదులా అంటే కాదు, కాబట్టి యూదులు వాళ్ళని ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీతో మాట్లాడతారు కదా, సమరయ స్త్రీ, జ్ఞాపకం ఉందా కదా? అది వృత్తాంతం. సమరయ స్త్రీ ఎక్కడ మాట్లాడాడు ప్రభు? ఆమెతో సమరియా ప్రాంతంలో మాట్లాడాడు. అంటే అప్పుడు మంచినీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోలే ఆమె. ఏమంది ప్రభువుని? అయ్యా నువ్వు యూదుడివి, నన్ను ఎట్లా మంచినీళ్ళు అడుగుతావు అని అడిగింది. ఎందుకంటే మేము సమరీయులం, అంటరానివారు, సమరీయులు పనికిరానివారు, సమరీయులు వెలివేయబడినటువంటి వారు, సమరీయులు గ్రామంలోకి ప్రవేశించడానికి అర్హత లేనటువంటి వారు. అటువంటి సమరియా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా సమరీయులు అని చెప్పి పిలుస్తారు. ప్రభువు ఇక్కడ ఉపమానం ఎవరి గురించి చెబుతున్నాడంటే సమరీయుడు. సమరీయులు అంటేనే యూదులు ఎలాంటి వాళ్ళు అంటారు? దుష్టులు, దుర్మార్గులు, ఎందుకు పనికిరాని వాళ్ళు అంటున్నారు. ప్రభువు ఒక మంచి సమరీయుడు గురించి ఒక చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరి గురించి? ఒక మంచి సమరీయుడు గురించి కథ చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఉపమానాన్ని మనం చదువుకున్నాం ఇందాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదువుకోండి, మనకి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకోసారి నేను చదవను. ఆ వచనాలన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే ప్రభువులు వారు ఒక మంచి సమరీయుడి గురించి ఒక వృత్తాంతం చెప్తూ ఉన్నారు. ఈ వృత్తాంతం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి మధ్యాహ్నకాల సమయంలో సిద్ధపాటు కలిగి ఉందాం. సమరీయులు అంటే ఎవరో మనకు తెలుసు. ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువుని ఏమడిగాడు అని చెప్పి చూసాం. ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పినటువంటి 2 మాటల్లో ఇప్పుడు మనం ధ్యానించుకోబోయే అంశము నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అయితే ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతూ ఉన్నాడు, పొరుగువాడంటే ఎవడు అని చెప్పి అడిగినప్పుడు ప్రభువు ఈ వృత్తాంతం చెప్పారు. ఏ వృత్తాంతం? సమరీయుడి కథ. ఈ కథలోంచి మనం నేర్చుకోబోయే మొట్టమొదటి పాఠం ఏంటి అంటే, ప్రేమ అనేది కనుక మన హృదయంలో ఉంటే, సహాయం చేయాలి అనే భావన కనుక నీ హృదయంలో ఉంటే దానికి హద్దులు ఏమీ ఉండవు. అంటే వీడు ఫలానా మతం, ఫలానా జాతి, ఫలానా కులం, ఫలానా ప్రాంతం, ఫలానా స్థాయి అనేది ఉండదు. ఎవరికైనా సహాయం చేయొచ్చు, ఎవరి ద్వారా ఎవరైనా సహాయాన్ని పొందుకోవచ్చు. దానికి ఉండవలసినటువంటి మూల సూత్రం ఏంటి అంటే, నువ్వు ఆ సహాయం చేసే హృదయం కలిగి ఉండాలి, నీలో ఆ ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి మొట్టమొదటి పాఠం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ప్రేమ సహాయం చేసే గుణం ఉంటే హద్దులు ఏమీ కూడా ఉండవు. ఏముండవు? హద్దులు ఏమీ కూడా ఉండవు. మొన్న ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నా. మన హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒక పని చెప్పాడు, ఒక మాట అన్నాడు. ఏమండి, హృదయం ధనవంతుల్లో, పేదవారిలో, అందరిలో ఒకే రకంగా ఉంటుంది. మీరు పేదవారు దోచుకునే మనస్తత్వం ఉన్నటువంటి వారు, ధనవంతులు సాధు స్వభావులు అనుకోవద్దు. ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ధనం ఉన్నా లేకపోయినా, ఏ స్థాయి వాళ్ళైనా సరే,
దొంగతనం చేయాలి అనే మనసు ఉంటే వాడు దొంగగానే మిగిలిపోతాడు. వాడు ఎక్కడున్నా సరే, వాడి కులాన్ని, వాడి స్థాయిని, వాడి చదువును బట్టి చూడొద్దు. వాడి హృదయంలో ఏముంది? దొంగతనం చేయాలనే భావన ఉంది. కాబట్టి వాడు ఎలా మిగిలిపోతాడు? ఎక్కడున్నా కానీ దొంగగానే ఉంటాడు. అలాగే సాయం చేయాలి అనే, ప్రేమ చూపించాలి అనే హృదయం కలిగి ఉంటే వాళ్ళని మీరు ఎవరితో కూడా పోల్చొద్దండి. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉంటారు? అలాగే నివసిస్తారు, అలాగే జీవిస్తారు. ఇప్పుడు ఈ మంచి సమరయుడి యొక్క ఉపమానంలో వాడు ఏ ప్రాంతానికి చెందినవాడు? సమరియా ప్రాంతానికి చెందినవాడు. సమరియా ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటారా? ఉండరు. ఎందుకు ఉండరు? అది యూదుల అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? అది యూదుల అభిప్రాయం. యూదులు వాళ్ళని ద్వేషిస్తారు, యూదులు వాళ్ళని అసహించుకుంటారు, యూదులు వాళ్ళని మంచిగానే ఎంచరు. కానీ ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన వాడే సహాయానికి సిద్ధపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, అయ్యా సహాయం చేసే హృదయము నీ మనసులో ఉంటుంది, కానీ ఆ ప్రాంతంలో కానీ, ఆ స్థాయిలో కానీ, నీ చదువుని బట్టి కానీ, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ పితరులను బట్టి రాదయ్యా. అది ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. అయితే ఎవరైతే అటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఎదుటి వారిలో చూసేది అవసరాన్ని మాత్రమే. హల్లెలూయా. ఏం చూస్తారు వాళ్ళు? అవసరం. నీకు ఈ అవసరం ఉంది అంటే వాడు ఎటువంటి స్థితిలో ఉన్నా వచ్చి నీకు సహాయాన్ని అందిస్తాడు. కాబట్టి ప్రేమ అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఇతరులకి సహాయం చేయటానికి మనకు హద్దులు అంటూ ఏమీ ఉండవు. మనం డెఫినెట్గా ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాం. సమరయుడే, కానీ వాడి హృదయం ఎలా ఉంది అంటే సహాయం చేయాలనే ఆశ కలిగి ఉంది. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, కొండ మీద ప్రసంగంలో ప్రభువారు అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్తున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. సరే, ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. చాలాసార్లు చదివాము ఈ మాటలు మనం, కానీ దీంట్లో ఉన్న భేదం చూడండి ఒకసారి. ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నేనేం చెప్తున్నాను అనేది ఇక్కడ కనపడుతుంది. ఏం కనపడుతుంది? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, నేనేం చెప్తాను. ధర్మశాస్త్రము వ్యభిచారం చేయవద్దు అని చెప్తుంటే ప్రభు అంటారు, నువ్వు ఒక ఆమెను మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టే. ఇప్పుడు ధర్మశాస్త్రం దేని మీద ఆధారపడింది? సాక్ష్యాల మీద ఆధారపడింది. ధర్మశాస్త్రం పట్టుబడితేనే అప్లికబుల్. కానీ ప్రభు అంటారు, నీ మనస్సులో ఆ కోరిక కలిగితేనే పాపం అయ్యేది. అట్లాగే ఇక్కడ 43వ వచనంలో నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ఏం చేయాలట? ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? పొరుగువాడిని ఏం చేయాలి? కానీ ఎవరిని ద్వేషించాలి? ఎవరిని ద్వేషించాలి? శత్రువుని ద్వేషించాలి. కానీ ప్రభువు ఒక అడుగు ముందుకు వేసి 44వ వచనం ఇప్పుడు చదువుదాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ఏం చేయమన్నాడు ప్రభు? ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మన సమరయుడి కథలోకి వద్దాం. ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు అంటే, ఎవరైతే నీకు శత్రువుగా ఉంటారో వారిని నువ్వు ప్రేమించే వారిగా ఉండాలి. ఎవరైతే నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారో వారి గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ధర్మశాస్త్రం అంటుంది నీ పొరుగువాడిని ప్రేమించు, శత్రువుని ద్వేషించు, వాడిని చంపు అంటుంది. కానీ ప్రభు అంటున్నారు, వాడిని శత్రువు అయినా సరే వాడిని నువ్వు ప్రేమించాలి. కాబట్టి మన హృదయంలో ఆ మార్పు రావాలి. మన హృదయము ప్రేమ కలిగిందే ఉండాలి. మన హృదయము అవసరత కనుక్కునేదిగా ఉండాలి. వాడికి ఏ అవసరమో తెలిస్తే మనం వాడికి సహాయం చేయగలం. దాన్ని గుర్తించే హృదయం మనకు కావాలి. భక్తుడైన యోహాను తాను రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. చూద్దాం. ఇది సూటిగా మన హృదయంలో గుచ్చుకుంటూ ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల
అబద్ధికుడగును ప్రేమింపలేనివాడు ప్రేమించినవాడు తాను చూడని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తాడట? తన సహోదరుని కూడా జ్ఞాపకం. ఓకే, సహోదరుడు అంటే ఎవరు అని మీరు నన్ను అడగచ్చు. ఉదాహరణకి మన కుటుంబంలో తీసుకుందాం. మీకు అన్నజల్లులు అక్కదమ్ములు ఉన్నారా? ఉంటారు. అయితే మీ తమ్ముడితో, మీ అన్నతో, మీ చెల్లితో, మీ అక్కతో ప్రేమగా ఉంటున్నారా? ప్రేమించే హృదయాలు కొంతమందికి ఉండవండి, జాగ్రత్తగా వినాలి. ప్రేమించే హృదయాలు ఉండవు. అక్కని ద్వేషిస్తారు, అన్నని ద్వేషిస్తారు, తమ్ముడిని ద్వేషిస్తారు. కానీ పేరుకి ఎవరు మనం? క్రైస్తవులు. పేరుకి ఎవరు మనం? క్రైస్తవులు. దేవుని యొక్క వాక్యం సూటిగా ఉంటుంది. నీ కనిపించే నీ అన్నను, నీ చెల్లిని, నీ అక్కను, నీ తమ్ముడును ద్వేషించే నువ్వు కనపడిని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? నేను చెప్తున్న మాట కాదు, దేవుని యొక్క వాక్యంలో 1 John చాప్టర్ 4 verse 20. నువ్వు ఎవరిని ప్రేమించాలి? మొదటిగా నీ సహోదరుని ప్రేమించాలి. ఈరోజు ఒకవేళ మీరు ఇప్పుడు పోట్లాడి వచ్చారేమో, లేదా మీ అక్కతోనో, మీ చెల్లితోనో, మీ తమ్ముడితోనో తగాదాలు ఉన్నాయేమో, మనం ఏం చేయాలి అంటే ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేయాలి? క్షమించమని అడగాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు చూసేవాడినే నువ్వు ప్రేమించలేనప్పుడు, నువ్వు చూసేవాడికే నువ్వు ఏమీ చేయలేనప్పుడు కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? కనిపించిన దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎలా నువ్వు చెప్పగలవు? కాబట్టి బిడ్డలారా, ప్రేమ హృదయానికి సంబంధించింది. ఆ ప్రేమ ఇతరుల యొక్క అవసరాన్ని గుర్తించేదిగా ఉంటుంది. ఆ ప్రేమ ఇతరుల్లో ఉన్న లోపాలను చూడదు, లోపాలని ఎంచదు, వారికి సహాయం చేసే గుణాన్ని నేర్పుతూ ఉంది. ఈ సమరయుడు అవటానికి సమరియా ప్రాంతం వాడే, ఆయన ఉండేది సమరియలోనే. కానీ ఎలాంటి గుణం కలిగిన వాడు సమరయుడు అంటే, పడిపోయిన వాడికి సహాయం చేయాలి అని గుణం కలిగిన వాడు ఎవరు? సమరయుడు. రెండో విషయంగా, ప్రేమ ఎప్పుడూ కూడా క్రియలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? క్రియ, పనిలో ఉంటుంది. చాలాసార్లు మనం నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎవరికైనా చెప్తే, వారి అవసరతలో ఉన్నప్పుడు నువ్వు చెయ్యి వెనక్కి తీసుకున్నావంటే, మొహం పక్కకి తిప్పుకున్నావంటే అర్థం ఏంటంటే నిజమైన ప్రేమ నీలో లేదు. పైకి మాత్రమే నువ్వు ప్రేమ అని చెప్తూ ఉన్నావు. ఎక్కడ ప్రేమ కనపట్టలేదంటే నీ క్రియలో ప్రేమ అనేది కనపట్టలేదు. దేవుడు కోరుకునేది క్రియలో ప్రేమ. సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. కానీ వాడికంటే ముందు ఎవరు వెళ్ళారు ఆ మార్గంలో అంటే ఒక యాజకుడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? యాజకుడు. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకు వస్తున్నాడా? ఎరికో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడా? యెరూషలేము నుండి ఎక్కడ దిగి వస్తున్నాడు? ఎరికోకు దిగి వస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తే ప్రమాదం. ఎరికో పట్టణం యెరూషలేము పట్టణం సముద్రం సీ లెవెల్కి 3000 అడుగుల ఎత్తులో ఉంటే ఎరికో డౌన్లో ఉంటుంది. ఆ యెరూషలేము నుంచి ఎరికోకి నడిచి వచ్చేటప్పుడు పక్కన లోయలు ఉంటాయి. అయితే ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా ఏం జరుగుతుందంటే దొంగలు అటాక్ చేస్తారు ఆ మార్గంలో. ప్రభు ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇది ఉపమానంలాగా కనిపించడం లేదు, కానీ ఒక కథలాగానే ఉంది, ఒక జరిగిన సంఘటనలాగానే ఉంది. ఎందుకంటే భక్తుడైన లూకా తన యొక్క సువార్తలో ప్రభువుల వారు ఎప్పుడు ఉపమానం చెప్పినా ఉపమానం అని రాసేవాడు, కానీ ఇక్కడ ఉపమానం అని రాయిలా. అర్థం ఏంటంటే నిజంగా జరిగి ఉండవచ్చు. ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము నుంచి ఎరికోకి పట్టణానికి వస్తున్నాడు. మార్గంలో దొంగలు కొట్టేశారు, వాడి దగ్గర ఉన్నంత లాక్కున్నారు, పక్కన పడిపోయి ఉన్నాడు. అయితే ఎరికో పట్టణంలో నివసిస్తున్నటువంటి ఒక యాజకుడు యెరూషలేము నుంచి ఎరికోకి వస్తూ ఎవరిని చూశాడు? పడిపోయిన వాడిని చూశాడు. అయితే వాక్యంలో ఏమంటుందంటే, యాజకుడు వచ్చాడు, వాడిని చూశాడు, చూడకుండా వెళ్ళిపోయాడా? చూశాడు, కానీ ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడండి యాజకుడు? నేను చెప్తాను. కాదు, యాజకులకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, యాజకుడు రక్తం కారుతూ ఉన్నటువంటి వ్యక్తులను కానీ జంతువులను కానీ ముట్టుకోకూడదు. యాజకుడు చనిపోయిన వాడిని తాకకూడదు. ఇప్పుడు వాడు చనిపోయాడో బ్రతుకున్నాడో కూడా తెలియదు. యాజకుడికి ఒక ధర్మాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళలేకపోయాడు?
పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అంటే ఈ యాజకుడి హృదయంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు అంటే, ఈ అవసరతలో ఉన్నవాడికి ప్రాముఖ్యత ఇవ్వాల, ఈ శ్రమలో ఉన్నవాడికి ప్రాముఖ్యత ఇవ్వాల. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు యాజకుడు అంటే, తాను ఆచరించే పద్ధతులకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. దేనికి? ధర్మశాస్త్రం. అదే మార్గంలో ఇంకొకడు వచ్చాడు. ఎవరైనా? లేవీయుడు. లేవీయుడు కూడా యాజకులు దేంట్లో ఏ వంశంలో ఉంటారు? లేవి వంశంలోనే ఉంటారు. ఈ లేవి వంశస్థుడే, కానీ వాడు మన ఆ సంఘంలో లేదంటే అక్కడ దేవాలయంలో పనులన్నీ చేసేది లేవీయులే. ఈ లేవీయుడు కూడా వచ్చాడు, కానీ చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి వాక్యం అంటుంది. అంటే లేవీ ధర్మము వాడికి అడ్డొచ్చింది. అయ్యో, నేను ఇప్పుడు వీడిని తాకితే మళ్ళీ స్నానం చేయాలి, వీడిని తాకితే చనిపోతే మళ్ళీ నేను నా యొక్క ఆచారాలన్నీ చేయాలి, ఇప్పుడు వాటిని చేయడానికి నేను ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు వాడు? చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, ధర్మశాస్త్రం అడ్డొచ్చింది. లేవీయుడు వచ్చాడు, వాడి ధర్మం అడ్డొచ్చింది. కానీ అదే మార్గం గుండా ఎవరు వెళ్తున్నారంటే సమరీయుడు వెళ్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఈ సమరీయుడికి ఏమీ అడ్డురాల. ఏం జరిగిందో చూడండి వాక్యంలో. సమరీయుడు ఆ పడిపోయిన వ్యక్తిని చూశాడు, వాడి మీద ఏం చేశాడంటే కనికెరపడిను అని చెప్పి వాక్యం ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. గాయాలకు ఏం చేశాడు? ఆయన మందు ఇచ్చాడు. గాయాలకి ఏదైతే గాయంతో బాధపడుతున్నాడో మందు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తన వాహనం మీద, ఒకవేళ గాడిద మీద వెళ్తున్నాడో, గుర్రం మీద వెళ్తున్నాడో, బండిలో వెళ్తున్నాడో, తన వాహనం మీద ఏం చేశాడు? ఆయన్ని ఎక్కించుకొని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? పూటకోళ్ళ వాణి ఇంటికి. పూటకోళ్ళ వాణి ఇల్లు అని తెలుసా మీకు? తెలుసా? పెద్ద పిల్లలకు తెలియదేమో. సత్రం లేదంటే డాబా, రోడ్డు మీద గెస్ట్ హౌస్ ఉంటాయి కదా, అవి. ఆ రోజుల్లో ప్రయాణ మార్గాల్లో కొంతమంది ఆ రోడ్డు మీద, కోట గుమ్మం మీద ఎక్కడో చిన్న చిన్న ఇల్లు పెట్టుకొని ఉండేవాళ్ళు. అక్కడ ఉండడానికి వసతి ఉండేది, పడుకోవడానికి అని ఉండేది, భోజనం కూడా వండి పెట్టేవాళ్ళు. వీడిని పూటకోళ్ళ ఇల్లు అనేవాళ్ళు. అంటే పూటకి ఆ డబ్బులు ఇచ్చి అక్కడ భోంచేసి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఈయన ఏం చేశాడు? అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఎవరిని? ఈ పడిపోయిన వ్యక్తిని ఆ పూటకోళ్ళ వాణి ఇంటికి తీసుకుని వెళ్ళి వాడికి అప్పచెప్పాడు. అరే, వీడు పడిపోయాడు రా, నేను గాయాలు కట్టాను, వాడికి ఏదైనా కొద్ది తినడానికి బెటరా, వాడికి కొద్దిగా వాడిని చూసుకో, ఇదిగో నీ దగ్గర ఈ డబ్బులు ఉంచుకో, 2 దేనారాలు అంటే ₹1. ఎవరికి ఇచ్చారు? పూటకోళ్ళ వానికి ఇచ్చారు. ఈ ₹1 ఉంచు నీ దగ్గర. నేను యెరికోకు వెళ్తూ ఉన్నాను పని మీద, 2 రోజులు నా పని అయిపోతుంది, వెనక్కి వస్తాను నేను మళ్ళీ. ఒకవేళ నువ్వు వీడిని బాగు చేయడానికి ఇంకేమైనా ఖర్చు పెడితే, వాడి మీద నువ్వేమన్నా ఇంకా డబ్బులు ఖర్చు పెడితే అది కూడా నేనే ఇస్తాను అన్నాడు. ఎవరు? సమరీయుడు. దేనికి పనికిరాని వాడు, యూదుల్లో ఎన్నిక లేనటువంటి వాడు, అందరూ అసహించుకునేటటువంటి వాడు. ఆ పడిపోయిన వ్యక్తిని చూసి జాలిపడి వాడిని తీసుకొని గాయాలు కట్టి పూటకోల వాళ్ళ ఇంట్లో పెట్టి వాడి మీద డబ్బులు ఖర్చు పెట్టి ఇంకేమైనా ఖర్చు పెడితే నేను ఇస్తాను అని చెప్పి ఇవన్నీ చేసి వాడి మీద తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు, ప్రేమను క్రియ రూపంలో చూపించాడు. కాబట్టి బైబిల్లో మనం చెప్పే మాట ఏంటంటే, విశ్వాసము క్రియారూపంలో ఉండాలి, ప్రేమ కూడా క్రియారూపంలోనే ఉండాలి. ఫస్ట్ జాన్ చాప్టర్ 3:18, 1 యోహాను పత్రిక 3:18. కాక ప్రేమించు. మనం ప్రేమించాము అంటే ఒట్టి మాటలతో ప్రేమించొద్దు అంటున్నాడు. దేంతో ప్రేమించొద్దు? మాటలతో ప్రేమించొద్దు. ఆకలిగా ఎవరైనా ఉన్నారనుకోండి, నీరసం వచ్చి పడిపోతున్నాడు, దేవుడు దీవించునుగా, కానీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేయాలి ప్రార్థన, తప్పులేదు. కానీ దానికంటే వాడికి ఇప్పుడు ఏం అవసరం? ఒక ముద్ద అన్నం అవసరం. ఏం అవసరం? కొద్దిగా అన్నం పెడితే వాడు ప్రాణం తెప్పరిల్లుతుంది. ప్రార్థన చేయండి, మంచిదే, వాడి గురించి చేయండి. కానీ వాడికి కావాల్సింది ఇప్పుడు ఇమీడియట్గా ఏం కావాలంటే కొద్దిగా అన్నం కావాలి. ప్రేమను వ్యక్తపరచాలి అంటే అదేదో భావోద్వేగం కాదు, అంటే భావాలతో కూడింది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు కూడా చర్యల్లో ఉంటుంది, ప్రేమ ఎప్పుడు కూడా క్రియల్లో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? క్రియల్లో ఉంటుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి వాడికి నువ్వేమి ఎటువంటి క్రియ చేయలేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి భార్యాభర్తల మధ్య సహజంగా ఇది ఎక్కువ కనపడుతుంది, అన్న చెల్లెళ్ళ మధ్య కూడా కనపడుతుంది, అక్క చెల్లెళ్ళ మధ్య. ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది మనకి. ఏంటంటే రాఖీ పండుగ వస్తే ఏం చేస్తున్నారు? అందరూ రాఖీలు కట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది క్రైస్తవుల్లో కూడా అటు ఇటు చోట్ల కట్టేసుకుంటున్నారు రాఖీలు.
అయితే ఇప్పుడు రాఖీ పండుగప్పుడు ఉదాహరణగా చెప్తాను. రాఖీ పండుగప్పుడు ఏం చేస్తారంటే రాఖీ కడతాడు, తమ్ముడికో అన్నకో కడుతుంది అమ్మాయి. తమ్ముడు అన్న ఏం చేయాలి, ఇప్పుడు తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా, అదే డబ్బులు ఇవ్వాలి, అది ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదనుకోండి ఏం జరుగుతుంది, కోపం వస్తుంది. అంటే ప్రేమ ఉంది, ఎందుకు రాఖీ కడుతున్నారంటే ఏదో రక్షణ కోసం. ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను ఏం చేయలేకపోతున్నాడు అన్న తమ్ముడు వ్యక్తపరచలేకపోతున్నాడు. భార్యాభర్తల మధ్య యానివర్సరీస్ వస్తాయి కదా, డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బ్రదర్స్. సిస్టర్స్కి బాగా గుర్తుంటే నన్ను గవ్వాలని అడిగితే కష్టమే, వెనక ముందుకు ఎత్తుకోవాలి. ఈ యానివర్సరీ అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నారు అంటానికి ఏం చేయాలంటే గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. భర్త ఏదో ఒక బహుమానం కొనుక్కొచ్చి ఎవరికి ఇస్తారు, భార్యకి ఇస్తారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం ప్రాముఖ్యం. నీ చెల్లినో నీ అన్ననో నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పేదానికంటే కూడా ఆ ప్రేమను వ్యక్తపరచడం ప్రాముఖ్యం. అవసరతలో ఉన్నటువంటి వాడిని అరే నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నీకు సహాయం చేస్తానని మాటల కంటే కూడా వాడికి అవసరమైన సహాయం చేయటం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రేమ మొదటిగా మన హృదయంలోంచి రావాలి. రెండవది ఆ ప్రేమను మన క్రియారూపంలో చూపించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం చాలాసార్లు ఆయన ఎన్నో వర్తమానాలు, వందల వర్తమానాలు, వేల వర్తమానాలు మనం విని ఉంటాం. మనకి బాగా తెలిసినటువంటి మాట, దేవుడు లోకమును ఎంతగానో, తర్వాత ఎవరికిచ్చాడు, మనకిచ్చాడు. ఓకే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఊరుకున్నాడా? ఐ లవ్ యూ సో మచ్ మై చైల్డ్ అని ఇడ్ నాట్ కీప్ క్వైట్ అని నిశ్శబ్దంగా ఉండిపోవాలి. ఏం చేశాడు? ఆ ప్రేమను వ్యక్తపరచడానికి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. కాబట్టి అద్వితీయ కుమారుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాల, ఆ ప్రేమను ఆయన క్రియ రూపంలో చూపించాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, పరలోక రాజ్య వర్తమానాలు చెప్పాడు. మన యొక్క పాపం ఆయన మోసుకున్నాడు. మనకు కావాల్సిన దెబ్బలు ఎవరు తిన్నారు? ఆయన తిన్నాడు. ఇప్పుడు ఇదంతా ఏం జరిగింది అంటే క్రియారూపంలో జరిగింది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. 53వ అధ్యాయం 4-5 వచ్చిన భరించెను, వహించెను, ఎంచితం. చాలా ఇక్కడ మనకి బుక్ ఆఫ్ ఐజియా 53:4-5. బుక్ ఆఫ్ ఐజియా 53:4-5. ఇక్కడ చూడండి, దేవుడు శ్రమ పొందాడు. ఎవరి కోసం శ్రమ పొందాడు? మన కోసం. ఎందుకంటే మన వ్యసనంలో ఆయన భరించెను, మన రోగములను ఆయన సహించెను. ఎందుకంటే దేవుడు మాట చెప్పడం మాత్రమే కాదు, కానీ యోహాను 3:16 అంటాం కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, కానీ ఏ రూపంలో జరిగింది? ఇక్కడ క్రియారూపంలో జరిగింది. కాబట్టి నువ్వు నేను కూడా మనం ప్రేమించే వారిగా ఉంటే, మన పక్కవారి గురించి బాధ్యత తీసుకున్న వారిగా ఉంటే, మన సహోదరి గురించి బాధ్యత తీసుకున్న వారిగా ఉంటే, మనం మన ప్రేమను క్రియారూపంలో వ్యక్తపరచాలి. మూడవది నేను చెప్పి ముందుకు వెళ్తాను. మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సమరయుడి యొక్క కథ చెప్పినప్పుడు, వృత్తాంతం చెప్పినప్పుడు, ప్రభువు మనకు అక్కడ సమరయుడిలాగా కనపడుతూ ఉన్నారు. ఎలా సమరయుడిలాగా కనపడుతూ ఉన్నారు? గాయపడిన మనిషి ఎవరు అక్కడ అంటే మనం గాయపడిన మనిషి. ఎవరు దోచుకున్నారు మనల్ని? దొంగ దోచుకున్నాడు. మనకేం కలిగింది? గాయాలు కలిగినాయి. ఎలా వచ్చినాయి ఈ గాయాలు? మనం చేసిన పాపముల ద్వారా మనం గాయపరచబడ్డాం. అంటే ఈ లోక క్రియల ద్వారా, సాతాను ద్వారా మనం గాయపరచబడ్డాం. ఇప్పుడు మనం ఎక్కడ పడిపోయి ఉన్నాం? రోడ్డు పక్కన పడిపోయాం. యాజకుడు వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, మనం చూసి వెళ్ళిపోయాడు. పడిపోయిన మనల్ని పట్టించుకోవాలా, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, నా మతం, నా ఆచారం, నా సాంప్రదాయంగా నా కట్టుబాట్లు ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే చేయాలి, చర్చిలోకి ఇలా రావాలి, చర్చిలో నుంచి ఇలా వెళ్ళాలి, చర్చిలో ఈ విధంగా నిలబడాలి, ఈ విధంగా కూర్చోవాలి, ఈ పాట పాడాలి, ఈ పాట పాడకూడదు. ఈ ఆచారాలు సాంప్రదాయాల్లో పడిపోయి దేవుని యొక్క వాక్యాన్నే మర్చిపోతున్నాం. దేవుని యొక్క వాక్యానికి ఉన్న ప్రాధాన్యత మర్చిపోతున్నాం. ఎంతవరకు దేనిలో పడిపోయామంటే ఒక సిస్టంలో పడిపోయాము, ఒక క్రమంలో పడిపోయాం. లేవీయుడు ఎలాంటి వాడు అంటే ఆచార సాంప్రదాయాలకు అలవాడు. వచ్చాడు, పడిపోయిన మనల్ని చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ ధర్మశాస్త్రం మనల్ని బాగు చేయలేదు, వాక్యం మనల్ని బాగు చేయలేదు అని పౌలు 2 కొరింథీ పత్రికలో అంటూ ఉన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయను.
అక్షరం ఏం చేస్తుందట? చంపుతుంది. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ధర్మశాస్త్రోపదేశకుడు లేదంటే యాజకుడు వచ్చాడు కానీ మనల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆచారాలు, కట్టుబాట్లు, దిద్దుబాట్లు అంటూ లేవీయుడు వచ్చాడు కానీ వాడు కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. అసలు ఈ ఆచార సాంప్రదాయాలు ఇంకా ఎక్కువ సమస్యలు తీసుకొస్తాయి. ఏం తీసుకొస్తాయి? ఎక్కువ సమస్య. ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది ఎవరు చేయాలి, ఏది ఎలా చేయాలి, వీటిలో నువ్వు చేస్తే నేను చేయలేదని, నేను చేస్తే నువ్వు చేయలేదు. వీటన్నిటికంటే ప్రాధాన్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి లేవీయుడు మనల్ని ఏం ముట్టుకోలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఒక సమరయుడిలాగా, మంచి సమరయుడిలాగా ప్రభు మన దగ్గరికి వచ్చారు. మనల్ని చూశారు, మన గాయాలు కట్టారు, మన పాపాలు ఆయన సహించారు, మనకు మందు రాశారు, మనల్ని నీతిమంతులుగా తీర్చారు. మన యొక్క ప్రతి పాపమునకు ప్రభు ఏం చేశారంటే వెల చెల్లించారు. పూటకోల వాళ్ళ ఇంట్లో వాడు ₹1 2 దినారాలు ఇచ్చాడు కదా, అలాగే ప్రభువు సిలువ మీద మన కొరకు ఏం చేశారంటే వెల చెల్లించారు. మన పాపములకు ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని వెలగా మన కొరకు చిందించి మన కొరకు పెట్టి ఆయన మనల్ని కూడా విమోచించారు, స్వస్థపరిచారు. కాబట్టి ప్రభువు మనకి సమరయుల్లాగా మనలందరినీ కూడా ఆయన చేయి పెట్టి లేవనెత్తి పిలుచుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మంచి సమరయుడు. ఇప్పుడు ఇంతకీ మన పొరుగువారు ఎవరు అంటే, ఎవరైతే మన పక్కన అవసరతుల్లో ఉంటారో వారందరూ కూడా మన పొరుగువారే. సమరయుడు ఈ యొక్క వృత్తాంతం చెప్పి ప్రభు ఆయన అడుగుతున్నాడు ఒక ప్రశ్న. లూకాసు వార్తలో మనం వెనక్కి వెళ్దాం. 36వ వచనం, 10వ అధ్యాయం 36వ వచనం. కాగా ఇంతకీ పొరుగువాడు అంటే ఎవరు? ఈ ముగ్గురులో అంటే యాజకుడికి, లేవీయుడు, సమరయుడు, ఈ దొంగకి ఎవడు పొరుగువాడు అంటే చూడండమ్మా. అతని మీద జాలిపడిన వాడే. ఎవరు జాలిపడ్డారు అతని మీద? సమరయుడు. ఇప్పుడు సమరయుడు ఏమయ్యాడు? పొరుగువాడయ్యాడు. కాబట్టి పక్కవాడి మీద జాలిపడేవాడు ఎవరు? పొరుగువాడు. ఇప్పుడు నువ్వు ఎవరన్నా అవసరతలో ఉంటే వాళ్ళ మీద జాలి పడుతున్నావు, వాడే నీ పొరుగువాడు, నువ్వు వాడికి పొరుగువాడు. ప్రభులు వారు చెప్పిన వృత్తాంతము, ప్రభులు వారు చెప్పిన మాట వాడు ఒప్పుకుంటుంది ఏంటంటే ఎవరైతే జాలి పడ్డాడో వాడే. యేసుక్రీస్తు ప్రభు సమరయుడు అని చెప్పాడు కదా, వీడి నోటితో కూడా సమరయుడు అని పలకట్లా. గమనించండి, ఏమని పలకట్లేదు? సమరయుడు అంటలా. ఎవరైతే జాలి పడ్డాడో వాడే అంటున్నాడు. ఎందుకంటే సమరయ్య అనే పేరు కూడా వాళ్ళు ఉచ్చరించరు యూదులు. ముఖ్యంగా ధర్మశాస్త్రోపదేశకుడు, యాజకుడు కానీ ఎవరైనా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు పేరు కూడా ఎత్తారు. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నారు ఆ మాటకి సమాధానంగా వాడుతూ, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగే చేయ. అంటే నువ్వు కూడా వెళ్ళి ఎవడైనా పడిపోయిన వాడు ఉంటే ఏం చేయమన్నాడు? వాడికి సహాయం చేయమన్నాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటే, నిన్ను వలే నీ పొరుగువాని ఎడల ప్రేమను కనపరచమంటే, నిన్ను వలే నీ పొరుగువాని ఎడల జాలిని చూపించమంటే, నువ్వు ఎప్పుడైనా సరే అవసరతల్లో ఉన్నవాడు కనపడితే వాడి మీద నువ్వు చూపించే ప్రేమ నిన్ను బలపరుస్తూ ఉంది. హల్లెలూయా. వాడే నీకు పొరుగువాడు. ప్రభు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించారు, అలాగే పక్కన ఉన్నవాడి అవసరతల్లో సహాయం చేయటం మన యొక్క ధర్మం, క్రైస్తవుల యొక్క ధర్మం. ఎలా ప్రేమించాలి అని చెప్పి మీరు అడగవచ్చు. నేను చెప్పింది ఒక మాట, వాడికి సహాయం చేయండి అని. సహాయం చేయండి అనగానే మీరు వెంటనే డబ్బుల గురించి అనుకోవద్దు. చాలాసార్లు వాళ్ళ దగ్గర డబ్బులుండి కూడా ఆ టైంకి ఎవరన్నా వచ్చి నిలబడలేని స్థితిలో కొంతమంది ఉంటారు. ఆ టైంకి ఎవరన్నా వచ్చి సహాయం చేయలేని స్థితిలో ఉంటారు. వారి దగ్గర అన్నీ ఉండి కూడా ఎవరూ లేని వారిగా బ్రతుకుతున్న వారు ఉంటారు. అటువంటి వారికి కూడా ఏమవసరం అంటే మన యొక్క సహాయం అవసరం. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒమాన్లో ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు, యాక్సిడెంట్ ఎవరు కూడా వీడియో తీయకూడదు, ఫోటోలు కూడా తీయకూడదు. రోడ్డు మీద ఏదైనా జరిగింది అనుకోండి వెంటనే మనం ఫోటోలు తీయకూడదు. అయితే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం మేము చూస్తూ ఉండేవాళ్ళం కదా, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అటు యాక్సిడెంట్ అయితే ఇటు ట్రాఫిక్ జామ్ అయ్యేది. తెలుసా మీకు? యాక్సిడెంట్ అయిన రోడ్డు బాగానే ఉండేది, ఏ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యేది? ఆపోజిట్ రోడ్లో అయ్యేది. ఎందుకంటే ఇటందరూ వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు, వీడియో తీసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది. ఎప్పుడైనా నీకు అట్లాంటి సహాయతలో ఉన్న వాళ్ళు ఉంటే, వీడియోలు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు కన్నా ముఖ్యం ఏంటంటే వాడికి ఏదైనా అవసరమైతే సహాయం చేయి. వృద్ధ దంపతులు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు,
అన్నీ ఉన్నాయి, కానీ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చేవాళ్ళు లేరు, కొద్దిగా షాప్కి వెళ్ళి ఏదైనా కిరాణా వస్తువులు తెచ్చేవాళ్ళు లేరు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. నీ పక్కింటి వాళ్ళే ఏదో పరిస్థితుల్లో ఈరోజు తినడానికి లేదు, నువ్వు వెంటనే వాళ్ళకి కొద్దిగా అన్నం కూర వండుకొని వెళ్ళి వాళ్ళకి అవసరతలో సహాయం చేయాలి. ప్రభువు చెప్తున్న పొరుగువాడంటే ఎవరైతే సహాయం కావాల్సి ఉంటారో వారిని. వాక్యం అంటుంది, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించమంటే నిన్ను వలె నీకు అవసరత ఉన్నప్పుడు నువ్వు ఎలా అవసరత కోరుకుంటావో తీరాలని పక్కవాడిని కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకో. హల్లెలూయా. పక్కవాడిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళగా ఉండాలి, వారి గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, వాళ్ళని క్షమించేవారిగా ఉండాలి. వాళ్ళ అవసరతల్లో ఏదో రకంగా ఆదుకోవడానికి మనం మనం ముందుకి చాపాలి. మంచి సమరయుడు వృత్తాంతం మనకు నేర్పే పాఠం ఏంటంటే, ప్రేమించు, ఆ ప్రేమను వ్యక్తపరచు, అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేయి. ముఖ్యంగా నీ కుటుంబంలో, నీ ఇంట్లోంచి స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం మన ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి. నీ అక్కదమ్ములతో, అన్నచెల్లెళ్ళతో, తోబుట్టులతో ఎలా ఉంటున్నావు? 2, నువ్వు ప్రార్థనకి వెళ్ళే సంఘంలో ఎలా ఉంటున్నావు? 3, సమాజంలో ఎలా ఉంటున్నావు? బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు? తర్వాత అది దేశం మీద, తర్వాత అది ప్రపంచం మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రభువుల వారు చెప్పిన పాఠం, మంచి సమరయుడి యొక్క వృత్తాంతం మనకు నేర్పే పాఠాలు ఇవే. మనం కూడా ఆ విధంగా ఇతరులను ప్రేమించేవారిగా, ఇతరులను సహాయపడేవారిగా, ఇతరులను ఆదుకునేవారిగా ఉండాలి. మీరు ఆ పని చేసినప్పుడు దాని ద్వారా ఎంతోమంది సహాయాన్ని పొందుకుంటారు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.